హాయ్ మేడం. నేమ్ ఏంటి? రాకేష్. రాకేష్, ఏం చదువుతున్నావు? డిగ్రీ చేశాను మేడం. ఓకే. ఇప్పుడు కంపెనీలో ప్యాంటర్గా చేస్తున్నాను. ఓ, అప్పుడే జాబ్ చేస్తున్నావు రాకేష్ మరి? ఇంట్లో ప్రాబ్లమ్స్ తెలియకుండా. ఓకే. రాకేష్, ఇప్పుడు చాలా మంది కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. అసలు సక్సెస్ అంటే నీ ఒపీనియన్ ఏంటి రాకేష్? సక్సెస్ అంటే అందరి ముందు తలెత్తుకొని ఉండాలి మేడం. 10 మంది ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని కాకుండా ఒక మంచి బెటర్ పొజిషన్లో ఉండడం అంటే సక్సెస్. చాలా బాగా చెప్పారు రాకేష్. అంటే ఇప్పుడు చాలా మంది జాబ్ చేస్తున్నారు అండ్ నువ్వు కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నావు అనుకో. బట్ చిన్నప్పటి నుంచి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, డ్రీమ్ జాబ్ ఏదైనా ఉందా రాకేష్? ఆ డ్రీమ్ జాబ్ ఉండేది మేడం, ఆర్మీ మేడం. ఆర్మీ. ఓకే. కానీ డాడీకి బాగోలేక మానేసినా మేడం. సో మరి లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి అంటే బ్రతికినంతకాలం హ్యాపీగా బతకాలి మేడం. అంతే. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం కదా. సో ఏదైనా చేయగలుగుతారు అని రాకేష్ని చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా, ఏదైనా సరే సో అలా వెళ్ళిపోవాలి అనేసి అంటున్నాడు. సో ఇలా నీలాంటి వాళ్ళకు లేదు, ఇలా చూసే వాళ్ళకి, వీడియో చూసే వాళ్ళకు కూడా ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. సో ఎవరి లైఫ్ వాళ్ళదంట. అంతే మేడం. అంటే ఎవరి లైఫ్ వాళ్ళంటే ఒక మనిషి వేరేగా ఉంటారు, ఒక మనిషి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు, ఒక మనిషి ఫ్యామిలీ గురించి ఆలోచించారు. అదే నేనేంటంటే మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను మేడం. ఓకే. ఓకే రాకేష్, సో నువ్వు అనుకున్న పొజిషన్లో ఉండాలి రాకేష్. ఓకే మేడం. ఉంటాను కూడా మేడం.